అవు మీరు వెంకట? అవును సార్. ఏంటి మీకు ఇబ్బంది ఏమైంది? రిపోర్ట్స్లో ఉన్నాయి సార్. అలా కాదు నాయనా, నీకు ప్రాబ్లం ఏంటి, ఇబ్బంది ఏమైంది శరీరంలో? రిపోర్ట్స్లో డీటెయిల్గా ఉంది సార్. రిపోర్ట్స్ అన్నారు, ఏమండి రిపోర్ట్స్ చూపించండి ఒకసారి. అదే చూస్తున్నా సార్. 2000 years later. ఒక 1 minute సార్, చూస్తున్నాను. కనిపించట్లేదు సార్, సిగ్నల్ లేనట్టుగా ఉంది. ఒకసారి చూసుకోమంటారా? వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి బాబు. వచ్చిందా రిపోర్ట్? అది కనిపించట్లేదు, చూస్తున్నాను సార్. కనిపించింది కానీ పీడిఎఫ్ ఓపెన్ అవ్వట్లేదు సార్. రిపోర్ట్స్ లేవు, కొన్ని ఏ మందులు వాడుతున్నారో చెప్పండి. సార్ గుర్తులేదు సార్. ఇంటికి వస్తా కలిసి. హలో అక్క, నేను వాడుతున్న మందులు ముందు వెనక పెట్టవా ఫొటోస్? అర్జెంటుగా పెట్టు కొద్దిగా. ఈ శాంపిల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది, పేషెంట్స్ క్లినిక్లోకి వచ్చిన తర్వాత కామన్గా చేసే 3 మిస్టేక్స్. ఫస్టే ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటే వాళ్ళు రిపోర్ట్స్ చూపిస్తారు. రిపోర్ట్స్లో మనకి ప్రాబ్లం తెలియదండి. సిమ్టమ్స్ చెప్పిన తర్వాతే మనం రిపోర్ట్స్ చూస్తే ప్రాపర్గా డయాగ్నోస్ చేయగలుగుతాం. రెండవది, ఈ రోజుల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ వల్ల చాలామంది సాఫ్ట్ కాపీస్ చూపిస్తున్నారు, కానీ సాఫ్ట్ కాపీస్ డౌన్లోడ్ చేసుకోవట్లేదు. డాక్టర్ దగ్గరికి వెంటనే చూపించలేకపోతున్నారు. తద్వారా డాక్టర్కి కూడా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. మూడవది, పాత ప్రిస్క్రిప్షన్స్ కానీ వాడే మందులు కానీ హ్యాండీగా ఉంచుకున్నట్టయితే మీ పని సులువు అవుతుంది, డాక్టర్ పని కూడా సులువు అవుతుంది. థ్యాంక్ యూ.